క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు ప్రభునామం పేరిట మీ అందరికీ త్రిత్వం తర్వాతి 17వ ఆదివారపు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మనం చదువుకున్నటువంటి వాక్య భాగాలను మనం చూద్దాం. పాత నిబంధన పాఠ్యభాగముగా 75వ సంకీర్తన 4-7 వచనాలు మనం చదువుకున్నాం. అలాగే పత్రిక పాఠ్యభాగముగా హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 9-13 వచనాలు చదువుకున్నాం. అలాగే సువార్త పాఠ్య భాగముగా మత్తయి సువార్త 12వ అధ్యాయం 1-8 వచనాలు మనం చదువుకొని ఉన్నాం. ప్రియులారా, చదువుకున్నటువంటి వాక్య భాగంలో మనకు కనబడుతున్నటువంటి అంశం జడ్జ్మెంట్ బిలాంగ్స్ టు గాడ్ అనే అంశం మనకు చాలా స్పష్టంగా 3 వాక్య భాగాల్లో కనపడతా ఉంది. తీర్పు దేవుని వశం. అవును, తీర్పు అనేది దేవుని వశంలోనే ఉందండి. ఎందుకంటే ఆయన సర్వసృష్టి కనుక సర్వసృష్టికి తీర్పు తీర్చగలిగిన వాడు ఆయన ఒక్కడే. ఆయన తప్ప ఎవరినూ తీర్పు తీర్చలేరు. ప్రకృతిని శాసించగలిగిన వాడు, ప్రకృతిని బీభత్సానికి లోన్ చేయగలిగినటువంటి వాడు, క్షణంలో ఆకాశము భూమి గుద్దుకునేటట్టుగా చేయగలిగినటువంటి శక్తిమంతుడు, పరలోకమందు ఆసీనుడై ఉన్నటువంటి దేవుడు. ఇంతవరకు ఆయన ఎవరు చూడలేరు. ఎందుకనంటే ఆయన మహిమా స్వరూపి అయి ఉన్నాడు. ఆయన మహిమను మరుగుపరచడానికి ఆయన మహా ఆకాశముల్లో ఆసీనుడై ఉన్నాడు. అందుకని ఆయన తట్టు ఎవరునూ చూడలేరు, చూడ కోరి ఎవరునూ బ్రతకలేరు. మనం కూడా ఆత్మ అయితేనే తప్ప ఆయన్ని చూడలేము. పిల్లలు, ఈరోజు వాక్య భాగంలో మీరు చూస్తే మూలవాక్యం 75వ సంకీర్తన 7వ వచనానికి మనం వెళితే, దేవుడే తీర్పు తీర్చువాడు, ఆయన ఒకరిని తగ్గించును, ఒకరిని హెచ్చించును. దేవుడు తప్ప తీర్పు తీర్చగలిగిన వారు ఎవరండి? మొదటిగా మనం చూస్తే 75వ సంకీర్తన 4వ వచనం నుంచి 7వ వచనం వరకు అక్కడ మనకు కనపడుతుంది రాజ్యహంకారానికి తీర్పు అని. జడ్జిమెంట్ ఫర్ ద మోనకీ అంటాం. మీరు చూస్తే ఇక్కడ 3 పాయింట్స్ మనకు కనపడతాయి. 1, అహంకారపు మాటలు. 2, పొగరుబట్టిన మాటలు. 3, హెచ్చింపు మాటలు. చూడండి, అహంకారంతో మనం కనుక మాట్లాడితే, దేవుని గురించి మాట్లాడితే ఏం జరుగుతుంది అనే విషయాల గురించి ఈరోజు మనకి ఇక్కడ చెప్తాడు. పొగరబట్టినటువంటి మాటలకు ప్రతిఫలం ఏం జరుగుతుంది అనేది కూడా ఈరోజు మనం ఓల్డ్ టెస్టిమెంట్లో, పాత నిబంధన గ్రంథంలో చూస్తాం. హెచ్చింపు మాటలు, తాను హెచ్చించుకొని ఎలా బలైపోయారో, ఎలా పతనమైపోయారో కూడా మనం ఈరోజు ఈ వచనాల్లో చూస్తాం. కీర్తనల గ్రంథం 75వ సంకీర్తన 4వ వచనంలో అహంకారుల గురించి దేవుడు ఒక ఆజ్ఞ ఇస్తాడు. మీరేం మాట్లాడుతున్నారు? కొమ్ము ఎత్తకుడి, పొగరుబట్టిన మాటలు మీరు మాట్లాడొద్దు అని భక్తిహీనులకు నేను ఆజ్ఞ ఇస్తున్నానని దేవుడు అక్కడ చెప్తాడు. తూర్పు నుండి అయినను, పడగొట్టు నుండి అయినను, అరణ్యం నుండి అయినను హెచ్చు మీకు కలగదు, దేవుడే తీర్పు తీర్చువాడు అని ఇక్కడ వ్రాయబడింది. అసలు సందర్భం ఏంటి? ఇక్కడ చదువుకున్నటువంటి వాక్య భాగాన్ని గురించినటువంటి విషయాలు మనం చూస్తూ ఉంటే దేవుడు ఏదో కోపంతోనే చెప్పినట్టు కనపడుతుంది. ఈ సంకీర్తనలో మనకు ఒక హిస్టరీని చూపిస్తున్నాడు. పిల్లలు, సందర్భానికి మనం వెళితే రాజుల 2వ గ్రంథం 19వ అధ్యాయం 10వ వచనం నుంచి మనం 19వ వచనం వరకు చదువుకుంటే మనకు చాలా విషయాలు మనకు కనపడతాయి. ఇశ్రాయేలు ప్రజలు భయపడతా ఉంటారు అష్షూరు రాజుకి. అలాగే హిజ్కియా కూడా చాలా భయపడతా ఉంటాడు. అలాంటి సందర్భంలో దేవుడు ఇశ్రాయేలు పక్షాన ఎలాగూ నిలబడతాడు అనే దాని గురించి ఇక్కడ మనం చూస్తాం. పిల్లలు, ఆ సందర్భంలో రచించినటువంటి ఈ కీర్తన. యోధా రాజుకు హిజ్కియాతో ఇలాగు చెప్పుడి, యెరూషలేము అష్షూరు రాజు చేతికి అప్పగింపబడదని చెప్పి నీవు నమ్ముకొని ఉన్న నీ దేవుని చేత మోసపోకుము. ఏమయ్యా, నీ దగ్గర ఉన్నటువంటి సేవకులు, నీ దగ్గర ఉన్నటువంటి ప్రవక్తలు వాళ్ళు ఏం చెప్తున్నారు? యెరూషలేము మీదకి ఎవరు దండెత్తి రాలేరు అని చెప్తున్నారు కదా. అలాగే నీ దేవుడు కూడా నీ పక్షాన వ్యవహరిస్తాడని నువ్వు అనుకుంటున్నావు కదా.
ఇలాంటి మోసపు మాటలు నువ్వు నమ్ముకోవద్దు, నాకు సామంతరాజుగా లొంగిపోమంటున్నాడు అష్షూరు. హిజ్కియాని అలా అంటూ ఉంటే హిజ్కియా ఆ ఉత్తరం చదువుకుంటా ఉంటాడు. అష్షూరు రాజు తన దూతల చేత ఒక ఉత్తరాన్ని రాయించి పంపిస్తాడు. ఆ ఉత్తరంలో ఈ మ్యాటర్ అంతా ఉంది. అది చదువుకుంటూ ఉంటాడు. ఇదిగో అష్షూరు రాజులు సకల దేశములను బొత్తిగా నశింపజేసిన సంగతి నీకు వినబడినది కదా, నీవు మాత్రము తప్పించుకుందువా? నువ్వేమనుకుంటున్నావయ్యా? తప్పించుకుంటావు, లేకపోతే నా దేవుడు తప్పిస్తాడు, లేకపోతే దైవజనులు తప్పిస్తారు అని నువ్వు అనుకుంటున్నావు కదా. నిన్ను తప్పించేవాడు ఎవ్వడం లేడు. ఇలాగనే చాలామంది ఏమనుకున్నారంటే మేము తప్పించుకుంటామని అనుకున్నారు, కానీ వాళ్ళ వల్ల కాలేదు, తప్పించుకోలేకపోయారు. నువ్వు తప్పించుకోగలవా? తప్పించుకోలేవు, లొంగిపోమ్మంటున్నాడు అనమాట. తర్వాత నా పితరులు నిర్మూలన చేసిన గోజాను వారు కానీ, హారాను వారు కానీ, రెజేపులు కానీ, షారులో నుండిన ఎదేనీయులు కానీ తమ దేవతల సహాయం వలన తప్పించుకొనిరా. వాళ్ళందరూ కూడా ఇట్లాగే అనుకున్నారు, మా దేవతల వలన మేము తప్పించుకోవచ్చు, అష్షూరు రాజు మమ్మల్ని ఏం చేయలేడు అని వాళ్ళందరూ అనుకున్నారు, కానీ తప్పించుకోలేకపోయారు. నీ పరిస్థితి కూడా అంతే. వాళ్ళు నమ్ముకున్న దేవుడు మమ్మల్ని ఆపగలిగారా? మాకు అడ్డుగా రాగలిగారా? కనుక నీ పరిస్థితి కూడా అంతే అని చెప్తున్నాడు. తర్వాత హామాతు రాజు ఏమాయను, అర్పాదు రాజును, సపెర్వీయుము, హేనా, ఇవ్వ అను పట్టణముల రాజులను ఏమైరి అంటున్నాడు. వాళ్ళందరూ కూడా వాళ్ళ దేవతలు వచ్చి కాపాడతారని అనుకున్నారు, వాళ్ళ దేవుళ్ళు వచ్చి అడ్డుపడతారు అనుకున్నారు. వాళ్ళందరూ ఏమైపోయారు? వాళ్ళ పట్టణాలు ఏమైపోయినాయి? హిజ్కియా ఆలోచన చేసుకో అని చెప్తున్నాడు. హిజ్కియా దూతల చేతిలో నుండి ఆ ఉత్తరం తీసుకుని చదివి యెహోవా మందిరంలోనికి పోయి యెహోవా సన్నిధిని దాన్ని విప్పి పరిచి యెహోవా సన్నిధిని ఇట్లని ప్రార్థన చేస్తున్న యెహోవా, కెరూపుల మధ్యను నివసించున్న ఇశ్రాయేలు దేవా, భూమి ఆకాశములను కలుగు చేసిన అద్వితీయ దేవా, నీవు లోకమందున్న సకల రాజ్యములకు దేవుడు అయి ఉన్నావు ఆయన ప్రార్థన చేశాడు. ఆ దూతల చేతిలో నుంచి అది లాక్కొని దేవాలయంలోనికి వెళ్ళి ఆ లెటర్ని, ఆ పత్రికను పరిచి దేవుని దగ్గర ఉంచి ప్రార్థన చేస్తున్నాడు. అహంకారంతో మాట్లాడుతున్నటువంటి అష్షూరు రాజు అంటే సన్హెరీబు. అష్షూరు రాజు, అష్షూరు ప్రాంతానికి రాజు సన్హెరీబు అనమాట. ఆయన పంపించింది. కనుక దేవా నీకంటే శక్తిమంతుడు, నిన్నెగతాళి చేస్తున్నాడు ప్రభా, అలాంటి వాడికి నువ్వు శిక్ష విధించాల్సిందేనని ఈయన ప్రార్థన చేస్తున్నాడండి. హిజ్కియా అంటే యెరూషలేమును పరిపాలిస్తున్నటువంటి రాజు, యూదా ప్రాంతాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజు అన్నమాట. తర్వాత రండి, యెహోవా చెవియొగ్గి ఆలకింపుము, యెహోవా కన్నులు తెరిచి దృష్టించుము, జీవముగల దేవుడవైన నిన్ను దూషించుటకై సన్హెరీబు పంపిన వాని మాటలను చెవినబెట్టుము. వాడు ఆ లెటర్ చదువుతున్నాడు కదయ్యా, వారి యొక్క మాటల్ని చెవిని పెట్టుమని చెప్తా ఉన్నాడు ఈయన. ఇంకా చూద్దాం. యెహోవా అష్షూరు రాజులు ఆ జనములను వారి దేశములను పాడు చేసి వారి దేవతలను అగ్నిలో వేసినది నిజమే. ఆ రాజ్యముల దేవతలు నిజమైన దేవుళ్ళు కాక మనుష్యుల చేత చేయబడిన కర్రలు, రాళ్లే గనుక వారు వారిని నిర్మూలము చేసిరి. ప్రభువా, వారు వెళ్ళి ఆయా దేశములను పాడు చేశారు. పాడు చేశారంటే వాళ్ళు నమ్ముకున్నటువంటి దేవతలు, అంటే చెక్క మీద చెక్కుకున్నటువంటి దేవతలు, అలాగే రాళ్ల మీద చెక్కున్నటువంటి దేవతలు, దేవుళ్ళు, అలాగే వాళ్ళు సృష్టించుకున్నటువంటి దేవతలు, దేవుళ్ళు కనుక వాళ్ళు నాశనం చేస్తూ వస్తే వాళ్ళు ఏం చేయలేకపోయారయ్యా. మరి మీరు ఉన్న దేవుడవు, సమస్త లోకాలను ఏలుతున్న దేవుడవై ఉన్నావు కదా అని ప్రార్థన చేస్తున్నాడండి. యెహోవా మా దేవ, లోకమందున్న సమస్త జనులు నీవే నిజముగా అద్వితీయ దేవుడువైన యెహోవా అని తెలుసుకున్నట్లుగా అతని చేతిలో నుండి మమ్మల్ని రక్షించుము అని ప్రార్థన చేస్తున్నాడండి. దేవుడు ఆ ప్రార్థన విన్నాడు ప్రియులారా. హిజ్కియా చేసినటువంటి ప్రార్థన దేవుని ఇష్టమైంది దేవునికి. అందుకని దేవుడు ఏం చేస్తున్నాడు అంటే హిజ్కియా ప్రార్థనకు జవాబు ఇస్తున్నాడు ప్రియులారా. ఆ జవాబు ఎంత తీవ్రంగా ఉందో చూడండి. అష్షూరు రాజు సన్హెరీబు తన గర్వాన్ని ఎలాగూ అణుస్తున్నాడు దేవుడు చూడండి. అహంకారాన్ని ఎలాగూ అణుస్తున్నాడు చూడండి. ప్రజలారా, అహంకారపు మాటలతో మీరున్నారేమో, అహంకారపు ప్రవర్తనతో మీరున్నారేమో,
ఈరోజు మనకు ఇవ్వబడినటువంటి వాక్య భాగంలో ఒక రాజు అహంకార స్వభావంతో నువ్వెంత, నీ దేవుడెంత, నీ జనులెంత అని మాట్లాడితే దేవుడు ఏం చేశాడో ఒక్కసారి పరిశీలనగా చూడండి. దేవుడు లేడని బుద్ధిహీనులు అంటారు. అహంకారులు దేవుని ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉంటారు. పిల్లలు జ్ఞానం తెచ్చుకోండి ఈ మాటల ద్వారా. రాజుల 2వ గ్రంథం 19వ అధ్యాయం 34 వచనం 35 వచనానికి వెళదాం రండి. నా నిమిత్తమును నా సేవకుడైన దావీదు నిమిత్తమును నేను ఈ పట్టణమును కాపాడి రక్షించుదును. దేవుడు చెప్పేస్తున్నాడు, ఈ పట్టణాన్ని దావీదు నిమిత్తం, నా నిమిత్తం ఈ పట్టణాన్ని నేను రక్షిస్తాను. 35వ వచనంలో ఆ రాత్రియే యెహోవా దూత ఆకాశము నుండి బయలుదేరి, ఒకరే దూత బయలుదేరి అష్షూరు వారి దండుపేటలో చొచ్చి 185,000 మందిని హతము చేశాను. చూడండి, వాళ్ళు అనుకున్నది ఏంటంటే మేము వచ్చి వీళ్ళని హతం చేస్తామనుకుంటే దేవుని దూత వెళ్ళిపోయి అక్కడ ఎంతమందిని 185,000 మందిని హతం చేసినట్లుగా ఒక్క రాత్రిలోనే. చూసారా, ఉదయమున జనులు లేచి చూడగా వారందరూ మృత కళేబరములై ఉండిరి. ఎంత సైన్యం అండి! 185,000 మంది సైన్యం అంటే సామాన్యమండి? అంత సైన్యాన్ని తీసుకొని వస్తే ఉదయాన్నే వాళ్ళ మృత కళేబరాలు కనపడ్డాయంట. దేవునికి ఎదురాడొద్దు, దేవునికి ఎదురాడి పోరాడొద్దు. తర్వాత రండి, అంతటితో ఆగిందా? ఈ సైనికులు ఎలాగో చచ్చిపోతే ఆ తర్వాత రాజు ఏం చేస్తున్నాడో చూద్దాం. అష్షూరు రాజు 19వ అధ్యాయం 36వ వచనానికి వెళ్దాం. అష్షూరు రాజైన సన్హెరీబు తిరిగిపోయి నినివే పట్టణమునకు వచ్చి నివసించిన తర్వాత అతడు నిస్రోకు అను తన దేవత మందిరమందు మొక్కుచుండగా అతని కుమారులైన అద్రెమ్ములకును షరేజరును ఖడ్గముతో అతన్ని చంపి అరారాతు దేశంలోనికి తప్పించుకొని పోయి తండ్రిని ఇద్దరు కుమారులు చంపేశారండి. చూసారా, దేవునికి తిరుగాడితే అహంకార స్వభావంతో ఉంటే చివరికి ఏమైంది? ఇద్దరు పిల్లలు వచ్చి చంపేశారు. ఆయన కుమారులే వచ్చి చంపారు. అప్పుడు ఏం జరిగింది? ఇంకొక కుమారుడు ఏం చేశాడంటే అప్పుడు అతని కుమారుడైన యెహోషాదాతును అతనికి మారుగా రాజైన. ఏమండి, ఎంత భయంకరమైందో చూడండి. అహంకారంతో దేవుని పిల్లల్ని హతమార్చాలనుకున్నప్పుడు, దేవుని దూషించినప్పుడు ఏం చేస్తాడు నీ దేవుడు? నువ్వేం చేస్తావు? నిన్ను కాపాడటానికి ఆయన వస్తాడా? అలాగే నువ్వు కాపాడబడతావా అని విర్రవీగి మాట్లాడినందుకు, అహంకార స్వభావంతో మాట్లాడినందుకు దేవుడు ఎలాంటి తీర్పు తీర్చాడో మీరు చూడండి. అందుకని అహంకారాన్ని వదిలేయండి. అహంకారాన్ని వదలకపోతే మనం తీర్పు తీర్చబడతాం. అహంకారం అనేది భయంకరమైన తీర్పులోనికి తీసుకువెళ్తుంది, జాగ్రత్త. రెండవదిగా మనం చూస్తే మత్తయి సువార్త 12వ అధ్యాయం 1 నుంచి 8 వచనాలు మనం చదివాం. మతహంకార గర్వానికి తీర్పు, జడ్జిమెంట్ ఆన్ రిలీజియస్ ప్రైడ్. అంటే చాలామంది మతంతో గర్వించే వాళ్ళు ఉన్నారు. మతాన్ని అడ్డు పెట్టుకొని అహంకారంతో గర్వంతో జీవించేటటువంటి వారు ఉన్నారు. వాళ్ళకు కూడా హెచ్చరిక ఇది. ఎవరైనా కానీ అహంకారపడకూడదు, గర్వపడకూడదు. ఆ గర్వం ఏం చేస్తుంది అని అంటే చివరికి ఎలాంటి పరిస్థితిని తీసుకొచ్చిందో చూడండి. ఇక్కడ కూడా పరిసయ్యులు అహంకారపడుతున్నారు, శాస్త్రులు అహంకారపడుతున్నారు, ప్రజల్లో ఉన్నటువంటి పెద్దలు అహంకారపడుతున్నారు, ప్రజల్లో కొంతమంది అహంకారంతో ఉన్నారు. అలాగే ప్రధాన యాజకులు అహంకార స్వభావమును కలిగి యెరూషలేము దేవాలయంలో పవిత్రమైనటువంటి సన్నిధిలో దేవుని నామాన్ని స్తుతించి గణపరుస్తున్నటువంటి వీళ్ళే అహంకార స్వభావంతో, గర్వంతో మనుషులను ప్రేమించక మనుషులను హింసిస్తూ జీవిస్తున్నందువలన దేవుడి మాటలు మాట్లాడాడు. మీరు చూడండి, 7వ వచనానికి వెళదాం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 7వ వచనంలో, మరియు కనికరమనే కోరుచున్నాను గాని బలిని నేను కోరను అను వాక్యభావం మీకు తెలిసి ఉంటే దోషులని తీర్పు తీర్చకపోదురు. చూసారా, హోషేయ గ్రంథం 6:6లో ఇది ఉంది. అది రిపీట్ చేస్తున్నట్టు ఇక్కడ మరలా యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నట్టుగా మనకు కనపడతా ఉంది. అందుకని ఇక్కడ కూడా 3 విషయాలు మనకు కనపడతాయి మత్తయి సువార్తలో కూడా.
ఒకటి, విశ్రాంతి దినమును గురించి అవగాహన లేకపోగా గర్వాంధకారంతో మాట్లాడటం. 2, భయభక్తులతో వెంబడింపక విమర్శించుటకు, తప్పుపట్టుటకు వెంబడించటం. 3వది, దైవమును గుర్తించక అంధత్వంలో ఉండి ఎదుటివారికి తీర్పు తీర్చడం. భయంకరమండి. ఇవి మనలో ఉండకూడదని దేవుని యొక్క వాక్యం స్పష్టంగా మనకు తెలియజేస్తూ ఉంది. ఇప్పుడు పరిసయ్యులు ఎందుకు వెంబడిస్తున్నారు యేసుక్రీస్తు ప్రభుని, యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యుల్ని? మత్తయి సువార్త 12వ అధ్యాయం 1 నుంచి మనం 4 వచనాలు మనం చదువుకుంటే అక్కడ ఏమని వ్రాయబడిందంటే, విశ్రాంతి దినం అది. విశ్రాంతి దినాన యేసుక్రీస్తు ప్రభు అలాగే శిష్యులు పంట చేలోబడి వెళ్తున్నారు. శిష్యులు ఆకలి కొన్నారు. ఆకలి కొని వెన్నులు తుంచారట. వెన్నులు తుంచి తినసాగిరి. వాళ్ళకి ఏమైందంటే, పరిసయ్యులకు ఎట్లా అనిపించిందంటే, వెన్నులు తుంచడం అనేది కోత కోయటం లాగా. అలాగే ఆ తుంచినటువంటి వెన్నులన్నిటిని కూడా వాళ్ళు నలపటం, నలిపి విత్తనాలు అవి తీసుకోవడం ద్వారా నూర్పుడు చేసినట్టుగా, అట్లాగే ఊదుతున్నప్పుడు తూర్పాలు పట్టినట్టుగా అనిపించి, విశ్రాంతి దినాన్ని మీరు పనిచేస్తారా? ధర్మశాస్త్రం ఏమని చెప్పింది? ఏమండి, మీ శిష్యులు విశ్రాంతి దినాన్ని పనిచేస్తున్నారేంటి? పని చేయొద్దని ధర్మశాస్త్రం చెప్పింది కదా. ధర్మశాస్త్రాన్ని మీరు పాటించట్లేదు, ధర్మశాస్త్రానికి మీరు వ్యతిరేకంగా నడుస్తున్నారని వాళ్ళందరూ వచ్చి యేసుక్రీస్తు ప్రభుతో మాట్లాడారంట ప్రియులారా. అప్పుడు ఆ యేసుక్రీస్తు ప్రభు వారితో ఇట్లా అంటాడు, తనతో కూడా ఉన్నవారు ఆకలి కొని ఉండగా దావీదు చేసిన దాని గురించి మీరు చదవలేదా అంటాడు. శిష్యులు ఆకలి కొని వాళ్ళు ఈ వెన్నులు దంచుకుంటే మీరు ఈ మాట అన్నారే, మరి దావీదు దేవుని యొక్క మందిరంలోనికి ప్రవేశించి యాజకులు తప్ప తనైనా తనతో కూడా ఉన్నవారైనా తినకూడని సముఖపు రొట్టెలు ఎలా తిన్నాడు? దీనికి ఆన్సర్ చెప్పండి అంటాడు. ఎక్కడుంది ఈ మాటలు అంటే, 1 సమూయేలు గ్రంథం 21వ అధ్యాయం 1వ వచనం నుంచి మనం చదువుకోవాలి. 6వ వచనం వరకు మనం చదువుకుంటే మనకు అక్కడ కనపడుద్ది. రండి చదివి వినిపిస్తాను నేను. దావీదు నోబులో యాజకుడైన అహీమెలెకు నొద్దకు వచ్చెను. అయితే అహీమెలెకు దావీదు రాకకు భయపడి, నీవు ఒంటరిగా వచ్చితివేమని అతన్ని అడుగగా, దావీదు, రాజు నాకు ఒక పని నిర్ణయించి నేను నీకు ఆజ్ఞాపించి పంపిన పని ఏదో అదెవనితోనైనను చెప్పవద్దనెను. నేను నా పనివారిని ఒకానొక చోటికి వెళ్ళ నిర్ణయించి తిని చెప్పేశాడు. నా పనివారిని ఒక చోటకు పంపించి నేను ఇక్కడికి వచ్చాను. ఎందుకు వచ్చానంటే నాకు ఆకలిస్తుంది, నాకు రొట్టెలు కావాలి. నీ దగ్గర ఏమైనా రొట్టెలు ఉన్నాయా అని అడుగుతున్నాడు. రండి 13వ వచనం 3వ వచనం చదువుదాం. నీ వద్ద ఏమైనా ఉన్నది 5 రొట్టెలు గాని మరేమీ గాని ఉండిన ఎడల అది నాకిమ్మని యాజకుడైన అహీమెలెకుతో అనగా, యాజకుడు, సాధారణమైన రొట్టె నా యొద్ద లేదు. పనివారు స్త్రీలకు ఎడముగా ఉన్నవారైతే ప్రతిష్ఠితమైన రొట్టెలు కలవని దావీదుతో అనెను. అయ్యా, నా దగ్గర అయితే తినడానికి సాధారణమైన రొట్టెలు మాత్రం లేవు. మరి కాసేపట్లో సముఖపు రొట్టెల బల్ల మీద వేడి రొట్టెలు పెడతాం, ఆ రొట్టెల బల్ల మీద ఉన్న చల్లని రొట్టెలు తీసేస్తాం. మరి అవి ఇవ్వగలను నేను అని అన్నాడు. అవి ఎవరు తినాలి? యాజకులే తినాలి. అంటే వేడి అక్కడ పెట్టి చల్లయి తినాలి. మనకు చాలా ఫీలింగ్లు ఎక్కువ ఉంటాయి కదా. ఏంటండి వాళ్ళందరికీ వేడి వేడి భోజనం పెట్టి మాకేమో చల్లటి భోజనం పెట్టారని అంటుంటారు దేవాలయం దగ్గరకు వచ్చి. ఇక్కడ చూడండి మీరు, యాజకుడు వేడి వేడి ఏమో ఆ సముఖపు రొట్టెల బల్ల మీద పెట్టాలి, ఆ చల్లబడిన వాటినేమో యాజకుడు తినాలి. అసలు అది తింటే ఎంత ఆరోగ్యం, ఎంత బలం, ఎంత శక్తి! దేవుని యొక్క సముఖపు రొట్టెల పీఠం మీద నుండి తీయటం అంటే సామాన్యమైన విషయం. అందరికి తినే అర్హత లేదు. అలాంటి రొట్టెలు యాజకుడు తింటాడు. అయ్యా, ఆ రొట్టెలు ఉన్నాయి, మరి పవిత్రంగా ఉంటేనే ఆ రొట్టెలు తినొచ్చు, నేను ఇస్తాను, మరి నేను ప్రార్థన చేసి ఇస్తాను, అప్పుడు మీరు పవిత్రంగా ఉంటే అవి తినొచ్చు, లేకపోతే ప్రమాదం జరుగుద్దని చెప్పాడు. అందుకు ఈయనేమంటాడు చూద్దామండి. 5వ వచనం. అందుకు దావీదు, నిజంగా నేను బయలుదేరి వచ్చినప్పటి నుండి ఈ 3 దినములు స్త్రీలు మాకు దూరముగానే ఉన్నారు. పనివారి బట్టలు పవిత్రములే,
ఒకవేళ మేము చేయు కార్యము అపవిత్రమైన ఎడల నేమి రాజాజ్ఞను బట్టి అది పవిత్రముగా ఎంచదగును అని యాజకునితో అనెను. అంతటా యెహోవా సన్నిధి నుండి తీసి వేయబడిన సన్నిధి రొట్టెలు తప్ప అక్కడ వేరు రొట్టెలు లేకపోగా వెచ్చని రొట్టెలు వేయు దినమందు తీసివేయబడిన ప్రతిష్ఠితమైన రొట్టెలను యాజకుడు అతనికి ఇచ్చాను. వేడి రొట్టెలు అక్కడ పెట్టి తీసివేయబడిన రొట్టెలు ఇతనికి ఇచ్చాడంటే తినమని. అందులో చెప్తున్నాడు దావీదు కూడా, అయ్యా మేము పరిశుద్ధంగా ఉన్నాం, 3 రోజుల నుంచి మేము పవిత్రంగా ఉన్నాం, ఏ స్త్రీతోనూ మేము సంబంధం పెట్టుకోలేదు. నేనే కాదు, నా పనివారు, నాతో వచ్చిన పనివారు, వారు కూడా పరిశుద్ధంగా ఉన్నారు, మా బట్టలు కూడా, మా వస్త్రాలు కూడా పవిత్రంగా ఉన్నాయి అని చెప్పాడు. పిల్లరా, చూసారా ఇక్కడ ఎంత గొప్ప విషయాన్ని తెలియజేశాడు. మరి ఇప్పుడు అంటున్నాడు పరిసయ్యులతో, మరి యాజకులు తప్ప ఎవరు తినకూడదే, మరి దావీదు కట్టించాడు, ఆయన యాజకుడు అని ఆయన. నా శిష్యుని తినొద్దని మీరు అంటున్నారు కదా, మీరే మరి దీనికి ఆన్సర్ చేయండి అంటున్నాడు. వాళ్ళు ఏం చెప్పలేకపోయారు. ఇక మత్తయి సువార్త 12వ అధ్యాయం 5-6 వచనాలకు అందారండి. మరియు యాజకులు విశ్రాంతి దినమున దేవాలయంలో విశ్రాంతి దినమును ఉల్లంఘించి నిర్దోషులై ఉన్నారని మీరు ధర్మశాస్త్రమందు చదవలేదా? దేవాలయం కంటే గొప్పవాడు ఇక్కడున్నాడని మీతో చెప్తున్నాను. నన్ను ఇంకా మీరు గుర్తించలేదా? దేవాలయం కంటే గొప్పవాడిని నేను ఇక్కడ ఉన్నాను అని చెప్తున్నాడు. పిల్లలు, ఇంకా మీరు చదివితే మత్తయి సువార్త 12వ అధ్యాయం 8వ వచనంలో అంటాడు, కాగా మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభు అయి ఉన్నాడనెను. దేవాలయం కంటే గొప్పవాడు ఇక్కడున్నాడు, విశ్రాంతి దినానికే ప్రభు అయి ఉన్నాడు ఆయన. ఇది అర్థం కాక పరిచయులు, శాస్త్రులు వీళ్ళందరూ ఇష్టంగా మాట్లాడతారు, ఏవేవో మాట్లాడతారు, గర్వపు మాటలు అన్నమాట. వాళ్ళలో భక్తి లేదండి. ఎప్పుడు విమర్శించడానికి వాళ్ళు బయలుదేరారు, కానీ ఎప్పుడు భక్తితో విశ్వాసంతో యేసుక్రీస్తు ప్రభువుని వెంబడించలేదు. అందుకని యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క గర్వాన్ని అణుస్తూ తీర్పు తీర్చాడు. అక్కడ మీకు తీర్పు తీర్చబడుద్ది అని చెప్తున్నాడు. ఇప్పుడు నేను తీర్చకపోయినా రేపు తీర్చబడుద్ది మీకు తీర్పు. మీ గర్వాన్ని బట్టి తీర్పులోనికి మీరు వస్తారని యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నాడు. యేసయ్య అయితే తీర్పు తీర్చడానికి రాలేదు, కానీ వాళ్ళు తీర్పులోనికి వెళ్ళిపోతున్నారు. ఎవరేం చేస్తారు? నువ్వు ఇది తినొద్దాయా అంటే నేను తింటాను, నువ్వు చెప్తే నేను ఆగుతాను ఏంటని తింటున్నాడు అనుకో. ఇక మనం ఏం చేస్తాం? తినొద్దు అని బతకలాంటి వాడు తింటున్నాడు, మనం ఏం చేయలేము ఇక వాడిని. ఇక 3వది హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 9-13 వచనాలు మనం చదువుకున్నాం. ప్రియులారా, జడ్జ్మెంట్ ఫర్ ద సిన్ఫుల్ పీపుల్, పాపాంధకారములో ఉన్న ప్రజలకు తీర్పు. ఈ అంశం మనకి స్పష్టంగా కనపడతా ఉంది. రండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వచనానికి వెళ్తే, కాబట్టి అవిధేయత వలన వారు పడిపోయినట్లుగా మనలో ఎవడనూ పడిపోకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్త పడుదుము. చూడండి, ఇందులో కూడా మనం చదువుకున్న హెబ్రీయులకు రాసిన ఈ పత్రికలో కూడా 3 విషయాలు మనకు కనపడతాయి. 1, విధేయతతోనే విశ్రాంతిని సాధించండి. 2, వాక్యమును ఖడ్గమును చేతపట్టుకొని విజయమును సాధించండి. 3, అప్పగింపబడిన పనిని బాధ్యతగా పూర్తి చేయండి. చూసారా అండి, ఈ 3 విషయాలు మనకు అక్కడ హెబ్రీయులకు రాసిన పత్రికలో కనపడతాయి. కాబట్టి దేవుని ప్రజలకు సరైన విశ్రాంతి ఎక్కడ కలుగుద్ది అని అంటే దేవుని సన్నిధిలోనే. ప్రభు కూడా అంతే, ఆయన సమస్త సృష్టిని చేసి తన కార్యములను ముగిస్తాడు. ఆదికాండం 2వ అధ్యాయం 2వ వచనం నుంచి 3వ వచనం వరకు చదువుకుందాం రండి. దేవుడు తాను చేసిన తన పని 7వ దినములోగా సంపూర్తి చేసి తాను చేసిన తన పని అంతటి నుండి 7వ దినమున విశ్రమించాడు. కాబట్టి దేవుడు ఆ 7వ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరచను. ఎలాగనగా దానిలో దేవుడు తాను చేసినట్టు సృజించినట్టు తన పని అంతటి నుండి విశ్రమించాను. గమనించారా? ఈ 2 వచనాల్లో ఇక వర్క్ లేదు, పని చేయలేదు. విశ్రమించారంటే నిద్రపోయాడు కావాలనుకుంటారు మీరంతా. ఆయన నిద్రపోలేదు. ఆయన సకల సృష్టిని, మీకు తెలుసా, మనమున్న భూమి వేరు, మన తర్వాత ఇంకా చాలా ఉన్నాయి.
మన గెలాక్సీ దాటిన తర్వాత ఎన్ని గెలాక్సీలు ఉన్నాయో, ముఖ్యంగా ఈ విశ్వంలో చాలా అద్భుతం. దాని గురించి మనకు అసలు పట్టదు. భూమి మీద ఉన్న రాళ్ళు రప్పలు ఏరుకుంటూ బతుకుతున్నాం. విజ్ఞానాన్ని సంపాదించుకోవాలి అనేటటువంటి కోరికలు మనకు లేవు. ఆకాశం వైపు చూస్తే ఆశ్చర్యంగా మనకు 2 జ్యోతులు కనపడతాయి. మనకు దగ్గరగా ఉన్నాయి కాబట్టి. ఆ 2 జ్యోతులు ఏంటి అంటే సూర్యుడు, చంద్రుడు. ఇక నక్షత్రాలు మనకు దూరంగా ఉన్నాయి కాబట్టి పాలపుంతలో ఉన్నటువంటి నక్షత్రాలు, కోకొల్లలు మనకు కనపడతాయి. ఇక అంతకంటే దూరంలో ఉన్నటువంటి వాటిని నువ్వు నేను చూడకపోయినా శాస్త్రవేత్తలు చూశారు, పరిశోధించారు, పరిశీలిస్తున్నారు. ఇంకా విశ్వం యొక్క అంచుకు వెళ్ళలేకపోతున్నారు. దీని యొక్క అంచు ఏందో ఎవరికి తెలియదు. కనుక నేను ఈరోజు మీ అందరికి తెలియజేస్తున్నటువంటి మాట ఏమిటి అనంటే, సమస్తము ఆయన 6 డేస్లో చేసేసాడు. మనకు కనపడేటటువంటి సమస్తము 6 డేస్లో చేశాడు. ఆయన రోజులు వేరు, మన రోజులు వేరు. మనకు 24 అవర్స్ గడిస్తే ఒక రోజు, ఒక దినం. దేవుని దినాలు మరి అవి ఎన్ని సంవత్సరాలు, అవి 100 సంవత్సరాలు, 1000 సంవత్సరాలు కూడా నీకు నాకు తెలియదు. కానీ ఆయన సంవత్సరాలలో లెక్క కట్టాడు ఆయన. 1st డే, 2nd డే, 3rd, 4th and 5th, 6th, 7th ఆయన విశ్రమించాడు. అంటే ఇక పని లేదు, వర్క్ లేదు, పని చేయలేదు, చేయాల్సిందంతా అయిపోయింది. విశ్రమించడం అంటే వర్క్ లేదు అని. ఇక ఆయన చేసినటువంటి పనిని చూసుకుంటున్నాడు. అర్థమైందా? కనుక అంత గొప్ప దేవుడు, ఆకాశమందు ఆసీనుడై ఉన్నటువంటి దేవుడు, ఆకాశమనే సింహాసనముగా చేసుకొని కూర్చున్నటువంటి దేవుడు, అంత గొప్ప దేవుడు. అరే మనం భూమి మీద ఉంటేనే ఇంత గొప్పగా ఉందే మన బ్రతుకులు, మన జీవితాలు. గొప్పవాడు, ఆస్తిపరుడు ఎట్లా ఉన్నాడు, అతని పరిస్థితి, అతని టెక్నాలజీ, మరి అంతా ఇంత మ్యాజిక్గా వాళ్ళ లైఫ్ ఉంది. మరి ఆకాశంలో ఆసీనుడై కూర్చున్నటువంటి ఆ దేవుడు ఎలా ఉండాలి? ఆలోచించండి, మీరంతా ఆలోచించాలి. కాబట్టి 7వ దినాన్ని దేవుడు ఏం చేశాడు? ఆశీర్వదించాడు, పరిశుద్ధపరిచాడు. అందుకనే ప్రార్థన దినమైంది. 7వ రోజు నువ్వు ప్రార్థనకి వెళ్ళాలి, ప్రార్థనలో గడపాలి, దేవుని స్తుతించాలి. నీకున్నటువంటి కష్ట నష్టాలు, నీకున్న ఇబ్బందులన్నీ దేవునితో పంచుకోవడానికి ఏర్పాటు చేయబడినటువంటి రోజు అది. తర్వాత హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై 2 అంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను, కేళ్లను, మూలుగును విభజించున్నంత మట్టుకు దూర్చు, హృదయం యొక్క తలంపులను, ఆలోచనలను శోధించుచున్నది. జాగ్రత్త, దేవుని యొక్క వాక్యం మన హృదయాన్ని, మన యొక్క తలంపుల్ని, మన ఆలోచనలను శోధిస్తూ ఉంది. జాగ్రత్త, తీర్పులోనికి రాకుండా ఉండటానికి జాగ్రత్త పడు. రండి, 149వ సంకీర్తన 9వ వచనంలో అంటాడు, విధింపబడిన తీర్పు వారి మీద నడుపుటకును వారి చేతిలో 2 అంచులు గల ఖడ్గమున్నది. ఆయన భక్తులకందరికీ ఘనత ఇదే, యెహోవాను స్తుతించుడి. ఆయన భక్తులకే ఘనత కలుగుద్ది ప్రియులారా. ఆయన వాక్యాన్ని కలిగిన వారికే ఘనత కలుగుద్ది. జ్ఞాపకం చేసుకోండి. భూలోకంలో ఉన్న ప్రజలంతా ఘనహీనులుగా చేసిన పరలోక సింహాసనం మీద ఆసీనుడై ఉన్నటువంటి దేవుడు వీరిని ఘనపరుస్తాడు. అట్టి ఘనత నీకు లభిస్తుందా? లభించుందా లేదా ఆలోచించాయి. 13వ వచనం, మరియు ఆయన దృష్టికి కనబడిన సృష్టము ఏదీ లేదు. మనం ఎవరికి లెక్క ఎప్పచెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగు లేక తేటగా ఉన్నది. నువ్వు చేసినటువంటి ప్రతిదీ కూడా లెక్క చెప్పాలంటండి దేవునికి. నువ్వేం చేశావు? నీ లెక్కను నువ్వు పూర్తి చేయాలి. దేవుడు నీకు అప్పగించిన పనిని నువ్వు పూర్తి చేస్తున్నావు, లేకపోతే నీ పనిని పూర్తి చేస్తున్నావు, లేకపోతే సాతాను పనిని పూర్తి చేస్తున్నావు. జడ్జ్మెంట్ ఉంది, జాగ్రత్త. ఆ రోజు నిన్ను అడిగితే, నేను అప్పగించిన పనేంటి కుమారుడా, నువ్వు చేసింది ఏంటి? నేను అప్పగించిన పనేంటి కుమార్తె, నువ్వు చేసింది ఏంటి అని అడిగాడు అనుకో, ఏం చెప్తావు? అందుకనే తీర్పు దినం విషయమై జాగ్రత్త.
మీరు తీర్పు తీర్చొద్దు, దేవుడు తీర్పరి. ఆయన తీర్పు తీర్చే హక్కు ఆయనకే ఉంది. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనానికి వెళ్తే, అల్ఫయు ఓమేగయు నేనే, అనగా ఆదియు అంతము నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలముల్లో ఉండువాడును నేనే అని సర్వాధికారియు దేవుడు నాకు ప్రభువు సెలవిచ్చున్నాడు. చూసారా, ఆయన సర్వాధికారి, ఈ సృష్టి యావత్తుకు అధికారి కాబట్టి ఆయనే చెప్తున్నాడు, అల్ఫయు ఓమేగయు నేనే. అంటే మొదటి అక్షరం చివరి అక్షరం, అట్లాగే ఆదికి అంతానికి నేనే మూలం అని చెప్తున్నాడు. సృష్టించింది నేనే, ఈ సృష్టిని పతనం చేసేది నేనే. కనుక మీరు నా తీర్పులోనికి రావద్దు. ప్రజలారా, మీరందరూ కూడా ఇతరులకు తీర్పు తీర్చొద్దు. నా యందు విశ్వాసం కలిగిన వారెవరో, నా యందు నమ్మకం కలిగినటువంటి వారెవరో ఇతరులను ప్రేమించండి, ఇతరులను క్షమించండి, తీర్పు తీర్చొద్దు అని యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నాడు. కనుక ప్రియులారా, ఈ వాక్య భాగాలన్నీ విన్నటువంటి మనం తీర్పులోనికి వెళ్ళకూడదు. అర్థమవుతుంది కదా మీకు? తీర్పులోనికి మనం వెళ్లకుండా మనమందరం కూడా తప్పించబడాలి, రక్షించబడాలి. తీర్పు అనేది ఎవరి వశంలో ఉంది? నీ వశం, నా వశం కాదు. నీ చేతుల్లో, నా చేతుల్లో లేదు, దేవుని చేతుల్లో ఉంది. దేవుని చేతుల్లో ఉన్నటువంటి ఆ తీర్పు, దానికి మనం లోబడి ఉంటే మనం రక్షించబడతాం. కనుక నీ పాపం, నా పాపం ఒప్పేసుకుందాం. చూసారు, ఇప్పుడు మొట్టమొదటి రాజులు తమ బలాన్ని చూసి అహంకారంతో ఉన్నారు. అహంకారాన్ని అణిచాడు దేవుడు. పరిసయ్యులు, శాస్త్రులు, ప్రధాన యాజకులు వీళ్ళంతా గర్వంతో ఉన్నారు. వారి గర్వాన్ని అణిచేశాడు. ప్రజలు, లోకంలో ఉన్నటువంటి ప్రజలు, ఇందులో విశ్వాసులు ఉన్నారు, ఇందులో అవిశ్వాసులు ఉన్నారు. అట్లాగే విశ్వాసుల్లో కూడా ఒకరిని ఒకరు హెచ్చించుకొని గర్వంతో ఉన్నటువంటి వారు ఉన్నారు పిల్లలు. అందుకని దేవుడు హెచ్చరించాడు. మేమే దేవుని రాజ్య వారసులు అని చెప్పుకొని గర్వించేటటువంటి తెగతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. కనుక మనలో ఈ అహంకారం, గర్వం, ద్వేషం, అసూయ తీసివేసుకోవాలి. దేవుని చూడాలంటే తీసివేసుకోవాలి. చాలామంది చూడండి, నువ్వెంత అతని దగ్గరకు వెళ్ళి అతను హింస పెట్టి బాధ పెడుతున్న తల ఉంచుకొని ఉంటాడు. ఎందుకని? ఎదురు తిరగగలడు. నువ్వు చేయి చేసుకుంటే ఎదురు నీకు చేయి చేసుకోలేక. కానీ వాడిలో ప్రేమ ఉందండి. వాడు ఇంకా తల ఉంచుకున్నాడంటే, నీకు ఇంకా ఎదురు తిరగకుండా ఉన్నాడని అంటే యజమానుని గౌరవిస్తున్నాడు. నాకంటే చదువుకున్నాడని నీ చదువుకు విలువనిస్తున్నాడు. ఆ విలువను పోగొట్టుకోవద్దు, మంచితనాన్ని పోగొట్టుకోవద్దు. ఇష్టానుసారమైనటువంటి ప్రవర్తనతో మనం జీవించి దేవునికి దూరం అవ్వద్దు. కనుక మనం ఎందుకు వచ్చాము ఈ భూమి మీద కంటే తిని నిద్రపోవటానికి మనం రాలేదు. నీ ద్వారా దేవునికి ఏదో ఉపయోగం ఉంది, అది గుర్తించు. మొట్టమొదట దేవుడు నిన్ను సృష్టించాడంటే, తన జీవవాయువును నీకు ఊదాడు అనంటే, తల్లి గర్భమందు నిన్ను పిండంగా రూపొందించి తల్లి గర్భం నుండి బయటికి తీసుకొచ్చాడంటే, నీతో ఏదో భూమి మీద గొప్ప కార్యం చేయించాలని, పాప పనులు చేయించాలని కాదు నిన్ను దేవుడు పుట్టించింది. దేవుడు నీ ద్వారా ఏదో మంచి కార్యాన్ని జరిగించాలని దేవుడు పుట్టించాడని గ్రహించుకున్న రోజే నువ్వు రక్షించబడతావు. ఆ రక్షణ కోసం దేవుడు పిలిచాడు పిల్లారా. కనుక నిన్ను మారుస్తానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నువ్వు దుఃఖపడుతూ ఉంటే, నువ్వు కన్నీరు విడుస్తూ ఉంటే, నువ్వు నరకంలో పడిపోతూ ఉంటే, నిన్ను తప్పించి ఆనందమయమైనటువంటి జీవితాన్ని, ఆనందమయమైన ఆత్మను తయారు చేయడానికి ఆయన వచ్చాడు. చెప్పు, జడ్జిమెంట్కి వెళ్తావా? జడ్జిమెంట్ని దాటి పరలోకానికి వెళ్తావా? ప్రియ సహోదరులారా, గుర్తించండి. మీరు ఈ వాక్యమును గ్రహించి ముందడుగు వేసి ఆనంద సంతోషాలతో జీవించండి. అట్టి కృప దేవుడు మీ అందరికి ఇచ్చి నడిపించునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానమును మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వల్ల మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండునుగాక. ఆమేన్. ఆమేన్.